ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తు పైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు ఒక కథనం రాసింది. అయితే ఈ కథనం గతానికి భిన్నంగా ఉంది. దాంతోపాటు పెట్టిన హెడ్లైన్ ఏంటి అంటే సేమ్ టు షేమ్, అంటే షేమ్ అంటే అవమానం, ఏది ఈడీకి అవమానం అన్నట్టు కథనం రాశారు. కానీ ఇది నిజంగా ఈడీకి అవమానమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా అవమానమా అన్నది కూడా చూడాలి. ఆ కథనం సారాంశం ఏంటి అంటే ఛత్తీస్గఢ్లో, ఢిల్లీలో కూడా ఇలాంటి లిక్కర్ వ్యవహారం బయటపడింది. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళని కూడా అరెస్ట్ చేసేశారు. నేరుగా ఈడీనే రంగంలోకి దిగి అరెస్టులు చేసి ఛార్జ్ షీట్లు కూడా వేయించింది. కానీ ఏపీకి సంబంధించి మాత్రం ఈడీ అసలు స్పందించడం లేదు, గప్చిప్ అన్నట్టుగా తమకేమీ తెలియదు అన్నట్టుగా ఉంది. ఎప్పటికప్పుడు సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను ఈడీతో ఈ సిట్ అధికారులు పంచుకుంటూనే ఉన్నారు. కానీ ఈడీ మాత్రం స్పందించడం లేదు అంటూ ఒక కథనం రాసింది. కానీ కొన్ని నెలల క్రితం వరకు వెళ్తే ఇది ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు, ఈనాడులో కావచ్చు, ఏపీ లిక్కర్ కేసులో ఈడీ రంగప్రవేశం చేసేసింది. ఆ మొత్తం సిట్టు గుర్తించిన ఆధారాలని మాకు సమర్పించాల్సిందిగా లేఖ రాసేసింది. ఏ క్షణమైన ఈడీ రంగంలోని దిగేకి రెడీగా ఉంది, ఈడీ కూడా చాలా సీరియస్ గా ఉంటుంది అని రాశారు. అంటే ఈడీనే చొరవ తీసుకొని సిట్ అధికారులకు లేఖ రాసి ఆ వ్యవహారాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని తీసుకుంది అన్నట్టు గతంలో రాశారు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో మాత్రం అసలు ఈడీ స్పందించడం లేదు. సిట్ అధికారులే తాము గుర్తించిన అంశాలను ఎప్పటికప్పుడు ఈడీతో పంచుకుంటున్నప్పటికీ కూడా ఈడీ గప్చిప్ గా ఉంది అంటూ ఆంధ్రజ్యోతి రాసింది. టైటిల్ ఏంది? సేమ్ టు షేమ్. అంటే ఢిల్లీ, ఛత్తీస్గఢ్ లాంటి కేసే ఇది కూడా, అలాగే సేమ్ కేసు. కానీ ఇక్కడ షేమ్ అంటే అవమానం, ఈడీ ఎంటర్ కావడం లేదన్నది. సరే, ఈడీ ఎందుకు ఎంటర్ కావడం లేదు? రెండు కోణాలు చూడొచ్చు మనం దీంట్లో. ఒకటి, సిట్ అధికారులు నిజంగానే డేటా అంతా పంపించి ఉంటే వాటన్నిటిని పరిశీలించి దీంట్లో పసలేదు, ఇది కేవలం రాజకీయంతో నడుపుతున్న కేసు అని ఈడీ గుర్తించి సైలెంట్ గా ఉండొచ్చు. ఎక్కువ మంది చెప్తున్నది కూడా ఇదే. ఎందుకంటే సిట్ దర్యాప్తు పైన ఇక్కడ లోకల్లో కోర్టులు కూడా సంతృప్తి చెందడం లేదు. పూర్తి అసంపూర్ణంగా ఉన్న ఛార్జ్ షీట్లు వేయడం, ఇదిగో ఇద్దరిని పట్టుకురావడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళు వాంగ్మూలంలో మరో ఇద్దరు పేర్లు చెప్పారని చెప్పడం, కానీ ఆ వాంగ్మూలం మీద నిందితులు మాత్రం సంతకాలు చేయడం లేదు అని చెప్పడం, మరో ఇద్దరిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం. అంటే జస్ట్ ఒకరి ద్వారా వాంగ్మూలాలు తీసుకొని మరికొందరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఎక్కడ పక్క ఆధారాలు ఉన్నాయి అని కోర్టులు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి వాతావరణంలో ఈడీ కూడా ఇదంతా చూసి ఇది కేవలం తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రయోజనం కోసం, తన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీని దెబ్బ కొట్టడం కోసం ఈ నడుపుతోంది ఈ వ్యవహారం అని ఈడీ సైలెంట్ గా ఉండవచ్చు ఒక కారణం. లేదు, నిజంగానే ఈ కేసు నిజమైన కేసు అని తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంటే అయినప్పటికీ కూడా ఈడీ ఎంటర్ కాలేదు అంటే అది తెలుగుదేశం పార్టీ అసమర్థత కిందకే వస్తుంది. ఎందుకంటే ఈడీ అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్నది తెలుగుదేశం పార్టీ ఎంపీల బలంతోనే కేంద్రం రన్ అవుతోంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసు ద్వారా వైసీపీనే లేకుండా చేసేయాలి, మొత్తం రాష్ట్రంలో మనం మాత్రమే మిగలాలి అన్నంత ప్రతిష్టాత్మకంగా ఈ కేసు నడుపుతుంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈడీ ఎంటర్ కావడం లేదు అంటే మరి తెలుగుదేశం పార్టీని కేంద్ర ప్రభుత్వ పెద్దలు లైట్ తీసుకున్నారా? ఎందుకంటే ఇటీవల నారా లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పదే చెంపలేసుకుంటూ ఉన్నారు. 2019కి ముందు మేము తప్పు చేశాం, బీజేపీతో తెగదెంపులు చేసుకొని మరోసారి ఆ తప్పు చేయం, 2029 తర్వాత కూడా మేము బీజేపీతోనే ఉంటాం అంటూ బేషరతుగా లొంగుబాటుతనాన్ని పదే ప్రదర్శిస్తూ ఉన్నారు, ఎవరు అడగకపోయినా కూడా. అంటే దీన్ని బట్టి చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎక్కడికే వెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీ మనం చెప్పినట్టు వినాలే కానీ వాళ్ళ ఎంపీల మీద మనం ఆధారపడి గవర్నమెంట్ నడుపుతూ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తోక జాడించదు, అంత ధైర్యం లేదు. పైగా ఏపీలో తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఎందుకు ఇవన్నీ చేయాలి అని ఏమన్నా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలే ఆలోచన చేస్తూ ఉన్నారా? సమాధానం చెప్పాల్సింది టీడీపీనే. ఒకటి, ఈడీ మొత్తం ఈ సిట్ దర్యాప్తులోనే పసలేదని భావించి ఈడీ ఎంటర్ కావడం లేదా, లేకుంటే అసలు తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నడుపుతున్న ఈ కేసులోనికి ఈడీని మనం ఎందుకు పంపాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలే లైట్ తీసుకున్నారా? ఈ రెండింటికి సమాధానం చెప్పాల్సింది టీడీపీనే. ఒకవేళ ఈ రెండు కారణాల్లో ఏది నిజమైనా కూడా తెలుగుదేశం పార్టీకే నష్టం. ఈడీ కావాలని ఈడీని దింపకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటే తెలుగుదేశం పార్టీకి ఒక పౌరుషం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు రావాలి. ఇంతకు మించిన అవమానం ఏముంటుంది? ఆంధ్రజ్యోతిలో షేమ్ అని రాశారు కదా, ఆ షేమ్ అన్నది ఈడీకి కాదు, తెలుగుదేశం పార్టీకే షేమ్ అవుతుంది అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద గవర్నమెంట్ నడుస్తూ ఉండి కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తాము తీసుకున్న కేసులో ఈడీ సపోర్ట్ చేయడం లేదు అంటే షేమ్ తెలుగుదేశం పార్టీకే.